వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సో, ఇదివరకు ఏంటంటే ఇంటర్మీడియేట్ తర్వాత చాలామంది పేరెంట్స్‌కి ఏంటంటే వాళ్ళ పిల్లల కెరియర్ చాయిసెస్ పైన వేరే వాళ్ళని అడిగేవాళ్ళు. కెరియర్ కౌన్సిలర్స్‌ని అప్రోచ్ అయ్యేవాళ్ళు. కెరియర్ అడ్వైస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 10థ్ అయిపోయిన వెంటనే చాలామంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఎవాల్వ్ అవుతున్నాయన్నమాట. టెక్నాలజీ మారిపోతోంది. జనరల్, రెగ్యులర్, ఇంటర్మీడియేట్, ఎంపీసీ, బైపీసీ దగ్గర నుంచి చాలా వేరియస్ కోర్సెస్ వస్తున్నాయన్నమాట. అండ్ ఫారిన్‌కెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది పెరుగుతూ ఉన్నారన్నమాట డ్యూరింగ్ +1, +2. సో, ఈ ట్రెండ్ అనేటువంటిది ఇంకా పెరుగుతూ వస్తున్న క్రమంలో సో, ఇట్స్ నాట్ ఇంటర్మీడియేట్ ఆఫ్టరే కాదు 10థ్ తర్వాత కూడా కెరియర్ చాయిసెస్ అనేటువంటి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వి హావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ రమేష్ దేవబతిన్ గారు విత్ అస్, కెరియర్ కౌన్సిలర్ అండ్ కెరియర్ అడ్వైజర్. సో, వి హావ్ విత్ అస్ చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేసుకుందాం. అండ్ ఇట్ విల్ బి అ యూజ్‌ఫుల్ సెషన్ నాట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్ బట్ ఆల్సో ఫర్ స్టూడెంట్స్ టు నో వాట్ ఆర్ ద కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఆఫ్టర్ 10థ్ అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సో, యాజ్ ఐ సెడ్ ఇంటర్మీడియేట్ తర్వాత కెరీర్ అడ్వైస్ అనేటువంటిది చాలామంది ఏంటంటే 10థ్ తర్వాత తెలుసుకుంటున్నారన్నమాట. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అబ్రాడ్‌లో అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ చేంజ్‌ని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? పేరెంట్స్ మీరు చాలామంది అప్రోచ్ అవుతుంటారు కదా! వాళ్ళ డౌట్స్ ఏంటి జనరల్‌గా అడిగేటువంటి డౌట్స్? అంటే 2026లో ఈ 10థ్ క్లాస్ అయిపోయే పిల్లలకి జనరల్‌గా ఇంతకుముందు మీరు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత వై జంక్షన్ అని ఉండేదనమాట. అంటే ఏ కోర్స్ వైపు వెళ్ళాలి, ఎంపీసీ అయిపోయిన వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, బైపీసీ ఎటువైపు వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఒక ఇది సందిగ్ధంలో ఉండి కౌన్సిలింగ్స్ ఇవన్నీ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. 10థ్ క్లాస్ తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఈ స్టేట్ బోర్డ్ వాళ్ళు. ఎట్లాగో ఈ ఇంటర్నేషనల్ బోర్డ్ సిలబస్ వాళ్ళకి గానీ, సీబీఎస్ఈ సిలబస్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో వాళ్ళకి 8థ్ నుంచే ఇదంతా గైడెన్స్ ఇస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మేజర్స్, మైనర్స్ అని ఉంటది. వాళ్ళు నార్మల్ స్టేట్ బోర్డ్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, హిందీ ఏదో ఒక హిందీ లాంగ్వేజ్ ఇవన్నీ 10థ్ వరకు చదివి మళ్ళీ ఈవెన్ ఇంటర్మీడియేట్‌లో గూడా మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఇవన్నీ అన్నీ ఈక్వల్‌గా చదువుతా ఉంటారు. ఒకదానికి ఎక్కువ ఉండదు, ఒకదానికి తక్కువ ఉండదు. బట్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో సీబీఎస్ఈ స్కూల్స్‌లో అలా ఉండకుండా 8థ్ నుంచే వాళ్ళకి మేజర్స్, మైనర్స్ ఉంటాయి. వాళ్ళు ఏఐ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావాలనుకుంటే మ్యాథమెటిక్సే కావచ్చు, ఎకనామిక్స్ కావాలంటే ఎకనామిక్స్, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ. దాన్ని మేజర్‌గా తీసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్డ్‌గా చదువుకుంటూ మైనర్ ఏదో ఉందో దాన్ని చదువుతారనమాట. సో, సర్టిఫికేషన్ కోసం. బట్ స్టేట్ బోర్డ్ వాళ్ళేంటి ఇంటర్మీడియేట్ వరకు అంతా నార్మల్ రెగ్యులర్‌గా చదువుతా ఉంటారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలకి ఆల్రెడీ ముందే కెరియర్ ఫెయిర్స్ అవుతా ఉంటాయి. ఫ్యూచర్‌లో ఏ యూనివర్సిటీస్, కోర్సెస్‌కి ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి, అవి ఎంత డిఫికల్ట్‌గా ఉంటాయి, వాళ్ళని ముందే ప్రిపేర్ చేస్తా ఉంటారు. వాళ్ళ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తా ఉంటారు. మినీ ప్రాజెక్ట్స్ అని, మేజర్ ప్రాజెక్ట్స్ అని. బై 10థ్ క్లాస్‌కే వాళ్ళకొక క్లారిటీ వస్తుంది. సో, ఇంటర్మీడియేట్‌కెళ్ళేటప్పటికి వాళ్ళు పర్టిక్యులర్‌గా ఈవెన్ వాళ్ళు +2 జాయిన్ అయ్యేటప్పుడు గూడా వాళ్ళు డిజైన్‌కెళ్దాం అనుకుంటున్నారనుకోండి, ఇంటర్మీడియేట్ విత్ డిజైన్ ఎక్కడుంది? వాళ్ళు క్లాట్‌కెళ్దాం అనుకుంటున్నారు. ఇంటర్మీడియేట్ విత్ క్లాట్ ఎక్కడుంది? అలా జాయిన్ అవుతారు. మన స్టేట్ బోర్డ్ వాళ్ళు చూసేది రెండే. ఒకటి జేఈ, ఒకటేమో నీట్. ఎంపీసీ అయితే జేఈ, బైపీసీ అయితే నీట్. లోకల్ ఎంసెట్ ఎలాగో అది నార్మల్‌గా ప్రిపేర్ అయ్యి రాస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ చాలా డిఫరెన్షియేషన్ ఉంది. బట్ ఇంత అవేర్‌నెస్ ఎంతమందికుంది? 100లో 9 ఆర్ 100లో 5%, 10% స్టూడెంట్స్‌కే ఇంత అవేర్‌నెస్ ఉంది. 10థ్ బిఫోర్ 10థ్ వాళ్ళకి 10థ్ టైంకి. మిగతా వాళ్ళకి 90%కి అవేర్‌నెస్ లేదు. కాలేజీలో వాళ్ళు చదువుతున్న ప్లేస్‌లో అవేర్‌నెస్ లేనప్పుడు వాళ్ళు అట్‌లీస్ట్ ఏదైనా కౌన్సిలర్‌నో లేదంటే ఒక సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకొని వాళ్ళ సబ్జెక్ట్స్ ఏది 10థ్ తర్వాత ఇప్పుడు మార్చ్‌లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టించి పిల్లలకి ఏ సబ్జెక్టు, ఏ సిలబస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్మీడియేట్ ప్లాన్ చేసుకోవాలి. ఇంటర్మీడియేటే కాదు, ఇంటర్మీడియేట్‌లో మళ్ళీ ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీనా, సీఈసీనా, హెచ్ఈసీనా, ఎందుకంటే బై 2032 వీళ్ళు పాస్ అవుతారు. ఇప్పుడు 2026లో 10థ్ పాస్ అయ్యేవాళ్ళు 28లో ఇంటర్మీడియేట్ అయిపోతుంది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి లేదా 2030, 2032, 2033 కూడా ఉంటుంది. డిపెండ్ ఆన్ కోర్స్ డ్యూరేషన్ వాళ్ళు జాయిన్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. 3 ఇయర్స్ కోర్సా, 4 ఇయర్స్ కోర్సా, 5 ఇయర్స్ కోర్సా. సో, వాళ్ళిప్పుడు ఇది ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. 10థ్ తర్వాతనే వాళ్ళు ఫౌండేషన్ ప్రాపర్‌గా ఉంటే సక్సెస్ అవుతారు. సో, ఇప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. యాస్ యూ సెడ్ ఇదివరకు ఇంటర్మీడియేట్ ఉండేటువంటి ఆ వైజంక్షన్ అనేటువంటి 10థ్‌కే ఇప్పుడు వైజంక్షన్ వచ్చేసింది. 5-10% ఆఫ్ ద పేరెంట్స్‌కి మాత్రమే అవేర్‌నెస్ ఉంటుంది. స్టూడెంట్స్‌కి కూడా అంతే అవేర్‌నెస్ ఉంటుంది. రిమైనింగ్ 90% ఈవెన్ చేరాలనేటువంటి ఆలోచన ఉన్న అఫోర్డబిలిటీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల కూడా కెరియర్‌ని చాలా లూజ్ అవుతూ ఉంటారనమాట. ఇన్ వాట్ వే దే కెన్ అప్రోచ్ సర్? ఏ కోర్స్ బావుంటుంది? ఏ కాలేజ్ బావుంటుంది? ఫ్యూచర్‌లో ఏది డిమాండ్ ఉంది? ఏ కోర్స్ చేస్తే వాళ్ళ స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటి? స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన డ్రీమ్ ఏంటి? ఎయిమ్ ఏంటి? గోల్ ఏంటి? ఇవన్నీ పేరెంట్ కూడా
చాయిస్ ఉంటది. పేరెంట్ చాయిస్ 10th తర్వాత మాక్సిమం పేరెంట్ చాయిస్ ఉంటది. సో, ఇప్పుడు స్టూడెంట్ చాయిస్ కూడా తీసుకుంటున్నారు. సో, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. కెరియర్ కౌన్సిలర్ ఈస్ డిఫరెంట్. దట్ మీరు చెప్పిన కౌన్సెలింగ్ గైడెన్స్‌లు అవన్నీ ఇచ్చేవాళ్ళు డిఫరెంట్ ఉంటారండి. మనం కోర్స్ సజెస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ స్టూడెంట్ చాయిస్, ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, ఆయన యొక్క ఫ్యూచర్ ఎయిమ్, గోల్ అవన్నీ అంటే పేరెంట్ కూడా బిజినెస్‌లో ఉన్నారా? జాబ్ చేస్తున్నారా? వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఏంటి? ఇవన్నీ కూడా బేస్ చేసుకొని చెప్తామన్నమాట మనం. అది. బీటెక్కో లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ కోసం యూఎస్ ఎళ్ళేటువంటి వాళ్ళు గతంలో, ఇప్పుడు కూడా చాలామంది ఉంటున్నారు. సో, ఇప్పుడిప్పుడేంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చేసేవాళ్ళు ఫారిన్‌లో అనే ఆలోచన ఎక్కువ మందికుంటోందనమాట. యెస్ అండి. పెరుగుతోంది ఆ సంఖ్య అనేటువంటిది. పెరుగుతున్నారండి. అండ్ ఈ ట్రెండ్‌ని ఎలా అబ్జర్వ్ చేస్తారు? రేపు 10థ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారా? ఆ సిట్యుయేషన్ కూడా వస్తుందా? ఇండియా అనేటువంటిది థ్రైవ్ అవుతుందా ఆ విధంగా ఫారెన్ ఎడ్యుకేషన్‌కి, గ్లోబల్ ఎక్స్‌పోజర్‌కి, గ్లోబల్ ఎడ్యుకేషన్‌కి? వాట్ ఆర్ ద ట్రెండ్స్ దట్ యూ ఆర్ అబ్జర్వింగ్ నౌ? అది డిపెండ్ ఆన్ స్టేట్ టు స్టేట్ అండి. ఇండియాలో ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క కల్చర్ ఉంటది. మీరు కేరళ ఎళ్తే ఒక కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. నార్త్ సైడ్ ఎళ్తే మీరు 10th అన్నారు. 8థ్, 5థ్, 6థ్ వాళ్ళు గూడా లండను, దుబాయ్ ఎళ్లి చదువుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫెయిర్స్ జరుగుతాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి ఢిల్లీలో కూర్చొని పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఎళ్లి చదువుకునే వాళ్ళున్నారు. సో, వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటది. ఫైనాన్షియల్స్ అండ్ ఆ సెక్టార్ వేరే ఉంటదండి. బట్ స్టిల్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2,00,00,000 మంది పిల్లలు 10థ్ క్లాస్ పాస్ అవుతారండి. 1,00,00,000 మెంబర్స్ ఇంటర్మీడియేట్ పాస్ అవుతారు. 1,50,00,000 మంది ఇంటర్మీడియేట్, 2,00,00,000 నుంచి 2,50,00,000 వరకు 10థ్ క్లాస్ పాస్ అవుతారు. సో, ఇంత హ్యూజ్ నెంబర్ బయటకొచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కోలా ఉంటది. కేరళలో స్టిల్ పబ్లిక్ హెల్త్ సైన్స్ కోర్సెస్, నర్సింగ్ కోర్సెస్ ఇలాంటి హెల్త్ కేర్‌కి సంబంధించిన కోర్సెస్‌కి బాగా డిమాండ్ ఉంటది. అవి ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కూడా వస్తాయి. మన దగ్గర మాక్సిమం అకాడమిక్స్ మీద కాన్సంట్రేషన్ పెడతారు. 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత మళ్ళీ ఇంజినీరింగ్ తర్వాత ఎంటెక్ అప్పుడు జాబ్ గురించి ఆలోచిస్తారు. సో, వాళ్ళేంటి 10థ్ ఇంటర్మీడియేట్ అయిపోగానే ప్రొఫెషనల్ సైడ్ ఏదో ఒక వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా జాబ్ వచ్చేది కావాలి. సో, హెల్త్ కేర్‌లో ఇమ్మీడియేట్‌గా జాబ్స్ వస్తాయి. కేరళలో ఒక స్టైల్ ఉంటది. తమిళనాడులో కొన్ని ఏరియాస్‌కెళ్తే మీరు సేలం అటు సైడ్ ఎళ్తే మెకానికల్ ఇంజినీరింగ్ బాగా డిమాండ్ ఉంటది. ఈఐకి డిమాండ్ బావుంటది. ఎలక్ట్రానిక్స్‌కి, ఎలక్ట్రికల్‌కి అన్నిటికి ఉంటది. పూణే ఎళ్తే మళ్ళీ అక్కడ మీకు ముంబై ఎళ్తే అక్కడ వచ్చేసి మీకు ఏరోనాటికల్‌కి, మెరైన్ ఇంజినీరింగ్‌కి ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క ప్లేస్‌లో కూడా ఒక్కొక్క డిమాండ్ ఉంటుందండి. కొంతమంది ఎన్‌డీఏకెళ్ళేవాళ్ళుంటారు. ఎన్‌ఐడీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళుంటారు. డిఫరెంట్ స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్ స్టేట్‌ని బట్టి కూడా ఉంటది. పర్టిక్యులర్‌గా మనం తెలుగు స్టేట్స్‌లో ఉన్నాం. మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మన వాళ్ళు మేజర్‌గా 90% ఎంపీసీ 90% ఎంపీసీ ఆర్ మళ్ళీ ఇంజినీరింగ్ వీటికే వెళ్తా ఉంటారు. మిగతా వాళ్ళు బైపీసీకెళ్ళి మళ్ళీ నీట్ రాసి మెడిసిన్ కాకపోతే హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇట్లా అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్, ఫార్మసీ, ఫార్మ్‌డీ, వెటర్నరీ ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సో, బట్ స్టిల్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే 2035లో డిమాండ్ ఉండే కోర్సెస్ వేరే వచ్చేసినాయండి. గేమింగ్ వచ్చేసింది. ఇప్పుడు రీసెంట్‌గా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వచ్చింది. 10థ్ తర్వాత రీసెంట్‌గా ఒక కాల్ వచ్చిందండి. ఆయన ఒక పెద్ద కాలేజ్ చైర్మన్. వాళ్ళ బాబుకి స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది. స్పోర్ట్స్ జాయిన్ చేయించారు. ఆ స్పోర్ట్స్ స్కూల్‌లోనే వాళ్ళు +2 అంటే కాలేజ్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది. సో, అక్కడ ఈక్వల్ టు సీబీఎస్‌ఈ సిలబస్. సీబీఎస్‌ఈ బోర్డ్ నుంచే సర్టిఫికేట్ వస్తుంది. ఈక్వల్ టు తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఈక్వలెన్స్ కూడా ఇస్తారు. అది చదివిస్తూ ఆ ఎగ్జామ్స్ రాపిస్తూ వాళ్ళు ఫుల్ టైమ్ స్పోర్ట్స్‌లో ఉంటాడు అబ్బాయి. సో, ఆయనకి క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత డిగ్రీ కూడా చదువుకోవచ్చు. బట్ ఆయన గోల్ ఆయన స్ట్రెంత్ ఏంటి? స్పోర్ట్స్‌లో ఉండాలి. అంటే పేరెంట్ మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్ ఇప్పుడంతా మారిపోయిందండి ట్రెండింగ్. గేమింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమింగ్ డిజైన్ వైపు వెళ్తున్నారు. వీఎఫ్ఎక్స్ వెళ్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ వెళ్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో వాళ్ళకి 8థ్ నుంచే ఇవన్నీ నేర్పించేస్తారు. ఒక ఏఐ టూల్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, లేదంటే గేమ్ డిజైనింగ్‌కి సంబంధించిన టూల్స్ కావచ్చు, వాళ్ళకి ఎకనామిక్స్ కావచ్చు, లాకి సంబంధించి ఉంటే లాకి సంబంధించింది కావచ్చు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మైనర్ తీసుకొని అది నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ స్టేట్ బోర్డ్‌కి వచ్చేసరికి వాళ్ళకి ఇవన్నీ ఆప్షన్స్ ఉండవు. కాలేజ్‌లో ఒకటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, హిందీ ఆర్ సాంస్క్రిట్ ఆర్ ఇవే ఉంటాయి తప్ప వేరే స్పెషలైజేషన్స్ కూడా ఏముండవు. సో, ఇక్కడ ఆ డిఫరెన్షియేషన్ ఉందనమాట. బట్ మనకి ఇండియాలో స్టేట్ బోర్డ్ చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో, వీళ్ళకి అవేర్‌నెస్ కావాలి. సో, ఇట్లా మీకు ఆన్‌లైన్‌లో ఇవాళ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా కెరియర్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. లేదంటే ఎవరినైనా కలిసి వాళ్ళకి సైకోమెట్రిక్ ఎక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడలో తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో తీసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే మేము కూడా చేస్తాం. సైకోమెట్రిక్ టెస్ట్ చేసి పేరెంట్ చాయిస్, స్టూడెంట్ చాయిస్‌ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి మనము సజెస్ట్ చేస్తా ఉంటాం అట్లా. అన్నట్లుగా ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ చాయిసెస్ ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి, సో, చాలా వరకు ఏంటంటే ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ కొన్ని మాత్రమే మంచిగున్నాయి. చాలా వరకు ఏంటంటే స్టాండర్డ్స్ అనేటువంటివి తక్కువగా ఉంటూ వస్తున్నాయన్నమాట. సో, దట్ వై ఎందుకంటే బెంగుళూరో, లేకపోతే చెన్నైయో, కొంతమంది ఢిల్లీనో
ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. బికాస్ ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం, అక్కడ యాహ్! ఎక్స్‌పోజర్ కోసమనో, డిఫరెంట్ కైండ్స్ యెస్. ఆఫ్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారనో. యెస్. సో, యెస్. దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇక్కడ అంత స్టాండర్డ్ లేవు కాబట్టి కాలేజెస్. ఇన్ యెస్. దట్ వే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈస్ దట్ గుడ్ ఫర్ ద స్టూడెంట్ టు గో టు దీస్ కైండ్ ఆఫ్ సిటీస్, లేకపోతే మన తెలుగు స్టేట్స్‌లోనే అన్ని ఫెసిలిటీస్ ఉండేటువంటి కాలేజెస్ ఎక్కువ ఉన్నాయంటారా? మైగ్రేట్ అవ్వడం ఎప్పటికైనా మంచిదేనండి. అంటే మైగ్రేట్ అయ్యి మళ్ళీ మీరు ఒక మంచి స్టాండర్డ్ ఉన్న స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్తే ఓకే. బట్ అక్కడ తక్కువ ఫీజ్‌కొచ్చిందని ఒక నార్మల్ యూనివర్సిటీకో, నార్మల్ కాలేజ్‌కెళ్ళి చదివితే దానివల్ల యూజ్ ఏముండదు. బట్ అక్కడ అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారా? అండ్ మైగ్రేట్ అయినప్పుడు మళ్ళీ మీ క్లాస్‌లో మొత్తం తెలుగు వాళ్ళే 60 మంది ఉంటే దేర్ ఈజ్ నో యూజ్ కదా! మీరు ఇక్కడే చదువుకోవచ్చు కదా! సో, అక్కడ మల్టిపుల్ కల్చర్, స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, ఆ మల్టీ కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయా? వీళ్ళు నేర్చుకుంటున్నారా లేదా? అనే దాన్ని బట్టి ఉంటుందండి. మేజర్‌గా మనం 10థ్ క్లాసు, 10థ్ తర్వాత స్టూడెంట్ తన కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఏంటి, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, దీని మీద ఇవాల్వ్ చేస్తున్నాం. బట్ మన దగ్గర మైగ్రేట్ అయ్యేది ఎక్కువ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మైగ్రేట్ అవుతారు. 10థ్ తర్వాత చిన్న పిల్లలు 14, 15 ఇయర్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఈవెన్ హైదరాబాద్‌లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఈ జూనియర్ కాలేజ్‌లు అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ కాలేజ్‌లో వాళ్ళ ఫోకస్ అంతా కూడా జేఈ అని అంటారు. జేఈ యాక్చువల్‌గా 10థ్ నుంచి ఫౌండేషన్ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ 10థ్ వరకు నార్మల్ లోకల్ స్కూల్‌లో, లోకల్ స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో చదువుకొని ఒక్కసారిగా ఎళ్లి మళ్ళీ జేఈలో అంటే వాళ్ళు ఇది చేయలేకపోవచ్చు. సో, స్టూడెంట్ స్ట్రెంత్ పేరెంట్‌కి బాగా తెలుసు. మావోడు జేఈ క్రాక్ చేయగలడంటేనే జేఈలో జాయిన్ చేయించాలి. మా పాప నీట్‌లో తను మంచి స్కోర్ సెక్యూర్ చేయగలదు. తను మంచి ర్యాంక్ వస్తుంది. లేదు అంటే మేము బీక్యాట్‌లో అయినా సీట్ తీసుకోగలం అంటేనే తను నీట్‌కి ప్రిఫరెన్స్ ఇమ్మని చేయాలి. లేదంటే లోకల్ ఎంసెట్ ప్రిపేర్ అవ్వమనండి. అట్‌లీస్ట్ దాంట్లో అయినా మంచి ర్యాంక్ వస్తుంది. ఆళ్ళేం చేస్తారంటే జేఈ మీద ఫుల్ ఫోకస్ పెడతారు. ఇంటర్మీడియేట్ వరకు ఓకే మార్క్స్ వస్తాయి. లోకల్ ఎగ్జామ్స్‌కొచ్చే వరకే పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. సో, అటు అది రాక, ఇది రాక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజీలని ఎళ్తా ఉంటారు. ఇక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి ఎళ్తా ఉంటారు. అక్కడ కొంచెం ఒక చిన్న స్కామ్ ఉంటదనమాట. ఈ ఇంటర్మీడియేట్, జూనియర్ కాలేజ్‌లో చదివేటప్పుడే ఈ కాలేజీ పెద్ద పెద్ద కార్పొరేట్ చైన్ కాలేజెస్ ఏవి ఉంటాయో వాటికి కొంత అమౌంట్ ఇస్తది. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వేరే స్టేట్ నుంచి వచ్చి ఓ 10,00,000, 20,00,000 ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ కాలేజ్‌కెళ్ళి వాళ్ళ యూనివర్సిటీ గురించి చెప్పుకోవడానికి. సో, డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేస్తా ఉంటారు. అండ్ ఆ ప్రిన్సిపల్‌కి ఎంతో కొంత ఇస్తారు. అప్లికేషన్ కిందనో 500 ఇచ్చేసి రూ. 1000 అప్లికేషన్ సేల్ చేస్తా ఉంటారు వాళ్ళ కాలేజ్‌లో. సో, దానివల్ల ఏమైతుంది పిల్లలకి మాకు ఈ యూనివర్సిటీలో వచ్చిందిలే అని పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయట్లే. సో, ఆ యూనివర్సిటీస్ అదంతా బిజినెస్. అది స్కామ్ అనమాట. ఒకప్పుడు మన దగ్గర 20 ఏళ్ల కింద యూనివర్సిటీస్ లేనప్పుడు అదర్ స్టేట్స్‌కెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజ్‌లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నాయి. మన దగ్గరే చదువుకోవచ్చు. అదేంటి ముందే ఎగ్జామ్స్ రాపిచ్చేసి మీకు ఒక పానిక్ క్రియేట్ చేస్తారనమాట. స్కాలర్‌షిప్స్ ఇస్తాము. ఈ డేట్ దాటితే అడ్మిషన్స్ ఉండవు, స్కాలర్‌షిప్స్ ఉండవు అని చెప్పి. అక్కడికెళ్తే ఒక్కొక్క యూనివర్సిటీలో 20,000, 30,000 మంది ఉంటారు. అక్కడ చిన్న ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు చిన్న క్యాంపసుల్లో ఇంజినీరింగ్ వాళ్ళే ఏఐ మళ్ళీ సీఎస్ఈ, ఏఐ 2000, 3000 ఉంటారు. అక్కడ ఫ్యాకల్టీ ఉండరు. సో, మళ్ళీ ఫీజులు కూడా 3, 4 లక్షలు తీసుకుంటారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్‌మెంట్‌కొచ్చి 3, 4 లక్షల రూపాయలే వస్తది. అది నేను ఇక్కడే మాకు వచ్చిన ఇదేందంటే, నువ్వు 20,00,000 10,00,000 పెట్టి మళ్ళీ 5, 6 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ తీసుకునే బదులు 10థ్ తర్వాత నీ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇవాళ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించున్నాడు. ఒక ఈవెంట్ ప్లానర్ కావచ్చు, వెడ్డింగ్ డిజైనర్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనర్ కావచ్చు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నువ్వు ఇంజినీరింగ్ చేసి ఎంత సంపాదిస్తున్నావు? 5, 6 లాక్స్. సో, నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీకేమొచ్చు? దాన్ని బట్టి నీ కెరియర్‌ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ బి కూడా ఉండాలి. ఫోటోగ్రాఫర్‌కి రెస్పెక్ట్ ఉండదా అంటే ఉంటుంది. బట్ ప్రొఫెషనల్‌కి ఉంటుంది. అది నువ్వు 10థ్ తర్వాతే స్టార్ట్ చేయొచ్చు వాటిని. ఇవాళ గేమింగ్ గావచ్చు, వెబ్ డిజైనింగ్ గావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ గావచ్చు, తర్వాత మీ స్పోర్ట్స్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన వాటికి గావచ్చు, వీటన్నిటికి డిమాండ్ ఉందండి. ఇవాళ హెల్త్ కేర్‌కి, స్కిన్ కేర్‌కి ఎంత డిమాండ్ ఉందండి. ఇవన్నీ గూడా 10థ్ ఇంటర్మీడియేట్ తర్వాతనే స్టార్ట్ అయిపోవచ్చనమాట. వాళ్ళు గూడా కోట్లలో బిజినెస్, లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళున్నారు. ఆ ప్రొఫెషనల్స్‌కి గూడా అంటే బిజినెస్ చేసే వాళ్ళే గాదు. అక్కడ పని చేసే వాళ్ళకి గూడా లక్షల్లో ప్యాకేజీలున్నాయి. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌కో, ఒక మెడికల్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్‌కి మన దగ్గర ఇక్కడ ఒక మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏందంటే ఎంబీబీఎస్ ప్లాన్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంబీబీఎస్‌కి ఇండియాలో 1,00,000 సీట్స్ ఉంటాయండి. మెడికల్ పీజీ సీట్స్‌కొచ్చి 20,000 సీట్లు కూడా ఉండవు. మనకు కావాల్సింది యాక్చువల్‌గా అన్ని కంట్రీస్‌లో వరల్డ్ వైడ్ పీజీ సీట్స్ ఎక్కువుంటాయి. యూజీ సీట్స్ తక్కువుంటాయి.
ఇక్కడేమో యూజీ సీట్స్ ఎక్కువ, పీజీ సీట్స్ తక్కువుంటాయి. యూజీ చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరెళ్తారండి? ఎవరెళ్ళరు. మీకేదైనా ఇష్యూ వస్తే పీజీ ప్రొఫెషనల్ దగ్గరికే ఎళ్తారు గదా! ఎండీ డాక్టర్ ఉన్న దగ్గరికే ఎళ్తారు గదా! సో, ఎండీ సీటు, ఎండీ చేయడము ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ అనమాట. చాలా మనీ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటది. చాలా మా డబ్బు టైమ్ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటది. సో, మేము అంత టైమ్ ఇన్వెస్ట్ చేయగలము, అంత మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలము. ఇఫ్ ఇన్ కేస్ మాకు నీట్‌లో, కౌన్సెలింగ్‌లో సీట్ రాకపోయినా, యూజీలో రాకపోయినా, పీజీలో రాకపోయినా అనుకుంటేనే వాళ్ళు ఎంబీబీఎస్ ప్లాన్ జేయాలి. సో, ఆల్టర్‌నేట్స్ ఏముంటాయి? హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, డెంటల్ సైన్సెస్ ఉన్నాయి, తర్వాత వెటర్నరీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ కోర్సెస్ ఉన్నాయి, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. చాలా కోర్సెస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకైతే. ఎంపీసీ వాళ్ళకి ఇంజినీరింగ్ ఒకటే కాదండి. ఇది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే బాబు! ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ ఇంజినీరింగే కాదు, మళ్ళీ ఇంజినీరింగ్‌లో సీఎస్ఈనే, ఏఐ, డేటా సైన్సే కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ 2026కి లాకి 30,000 అప్లికేషన్స్ పెరిగాయి. క్లాట్‌కి డిజైనింగ్ స్టూడెంట్స్ పెరిగారు, నాటా రాసేవాళ్ళు పెరిగారు. సో, వేరే వేరే ఆప్షన్స్‌కి చూస్తున్నారు. అలాగే 10థ్ తర్వాత కూడా నాట్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అని ఒకటి కూడా ఉంది. సీఈసీ అని ఒకటి కూడా ఉంది. ఫైనాన్స్ సైడ్ ఎళ్దారనుకుంటున్నారు, బ్యాంకింగ్ సైడ్ ఎళ్దామనుకుంటున్నారు, మీరు ఎంఈసీ తీసుకోండి. సీఈసీ ఒకటే కాదు. ఎంఈసీ ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి, ప్రతి పబ్లిక్ ఎగ్జామ్ అయినా సరే, ఈవెన్ చిన్న బ్యాంకింగ్ ఎగ్జామ్ అయినా మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటదండి. సో, 10థ్ తర్వాత ఎవరైతే లైక్ సీఈసీ, హెచ్ఈసీ తీసుకుంటున్నారో ప్రతి దాంట్లో ఇవాళ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది. ఎకనామిక్స్ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, మీరు యూ నేమ్ ఇట్ ఎనీ కోర్స్, టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. వితౌట్ టెక్నాలజీ మనం హిస్టరీ గురించి కూడా ఏమి చేయలేము ఇప్పుడు. ఈవెన్ మీడియా, మాస్ కమ్యూనికేషన్స్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, ఏది కావాలన్నా టెక్నాలజీ కావాలి. ఒకప్పుడు జర్నలిజం వేరు, పెన్ను పేపర్‌తో రాశారు. ఇవాళ జర్నలిజం వేరు. సో, మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి వాళ్ళు. వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వ్యాస్ట్ చాయిసెస్ ఉన్నాయి. ఏదో ఎంపీసీ, బైపీసీకి కన్ఫైన్ అయిపోకుండా స్టూడెంట్స్ అనేటువంటిది. అండ్ బైపీసీ స్టూడెంట్స్‌కి కూడా చాలా వరకు కెరీర్ కౌన్సెలింగ్ నీడ్ ఆఫ్ ది అవర్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంత బాగా కోర్సెస్ ఉన్నాయి. అపోలో యూనివర్సిటీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి మన స్టూడెంట్స్‌కి. ఇన్ దట్ వే బైపీసీ స్టూడెంట్స్‌కి ఎస్పెషల్‌గా అండర్ గ్రాడ్స్ చేసే వాళ్ళకి నీట్‌లో ర్యాంక్ రాక నిరుత్సాహపడిన వాళ్ళకి కూడా ఈ కెరీర్ అడ్వైస్ అనేటువంటిది చాలా ముఖ్యం కదండీ! దాని గురించి ఏం చెప్తారు? యెస్ అండి. చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళిక్కడ ఎంబీబీఎస్ రాలేదని జెప్పేసి 20, 30 లక్షలు పెట్టి ఎళ్లి అబ్రాడ్ చదువుతున్నారు. అదొక పెద్ద మిస్టేక్ యాక్చువల్‌గా. సో, అక్కడ 6, 7 ఇయర్స్ చదువుతారు. అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కొన్ని కంట్రీస్‌లో. అక్కడ ఇప్పుడు ఎంబీబీఎస్ ఏంటండి, మెడికల్ కాలేజ్ ఒకటే కాదు. దానికి అటాచ్ అయిన హాస్పిటల్, ఆ పేషెంట్స్ అది ఇంపార్టెంట్. నువ్వు అబ్రాడ్‌లో ఎక్కడో యూరోప్‌లో చదువుతావు. అక్కడ డిసీజెస్ వేరు, అక్కడ పేషెంట్స్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. నువ్వు వాళ్ళతో మాట్లాడలేవు. ఆ డిసీజెస్ నీకు అర్థం కాదు. ఇక్కడ మెడిసిన్ వేరు, ఇక్కడ డిసీజెస్ వేరు. ఏషియా వేరు, యూరోప్ వేరండి. యూరోప్ ఎళ్లి చదువుతారు. లేదంటే ఏషియాలోనే కొన్ని కంట్రీస్‌కెళ్తారు. కిర్గిజిస్తాన్, రష్యా ఇలా ఎళ్తారు. ఓకే. సీరియస్‌గా నువ్వు బాగా సీరియస్‌గా ఫోకస్డ్‌గా ఉన్నావు. నీ ఎయిము, గోలు ఎంబీబీఎస్సే. మళ్ళీ నేను ఇండియా వచ్చి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జిట్ ఎగ్జామ్ అది క్లియరెన్స్ చేసుకుంటాను అంటే ఓకే. బట్ టైమ్ బీయింగ్ మా ఫ్రెండ్ ఎళ్లారు, మా బ్రదర్ ఎళ్లారు, నేను ఎంబీబీఎస్సే చదవాలి అని 20, 30 లక్షలు అనుకోని ఎళ్లి అక్కడ 40 లక్షలు స్పెండ్ చేసి చదవడం కంటే ఇండియాలోనే నీకొచ్చిన నీట్ స్కోర్‌కి డెంటల్ వస్తదా? డెంటల్ చదవండి. డెంటల్ తర్వాత కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. హోమియోపతి, ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. బెటర్ దాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్. సో, ఇవి కాకుండా ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఏమేం కోర్సెస్ ఉన్నాయి అవి చూసుకొని లాంగ్ టర్మా, షార్ట్ టర్మా అంటే ఇక్కడ అకాడమిక్ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నారా? ప్రొఫెషనల్ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నారా? అంటే ఇమ్మీడియేట్‌గా ప్రొఫెషనల్ సైడ్ ఎళ్దాం అనుకుంటే నర్సింగ్ ఉంది. మీకు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ చాలా ఉన్నాయి. రేడియాలజీకి సంబంధించినవి గానీ, కార్డియోవాస్కులర్ గానీ ఇవన్నీ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడే వాళ్ళు హాస్పిటల్స్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు. జాబ్ కూడా ఇమ్మీడియేట్‌గా వస్తది. లేదు నేను ఫార్మసీ చేస్తాను, మళ్ళీ ఎంఫార్మసీ చేస్తాను, పీహెచ్‌డీ కూడా ఎళ్తానంటే అది వేరే డిఫరెంట్ మళ్ళీ. సో, ఓన్లీ బీఫార్మసీ, ఓన్లీ ఫార్మ్ డీ వల్ల యూజ్ ఉండదు. ఫార్మ్ డీ వచ్చి 10, 15 ఏళ్ళు అవుతుందండి. ఇంతవరకు ఒకళ్ళకి ఒక ప్రాపర్ జాబ్ లేదు. సో, అది ఎందుకు చదువుతున్నారో తెలీదు. ఒక 6 ఇయర్స్ లాంగ్ కోర్సు, చాలా మనీ ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంటుంది. సో, అట్లాంటి రాంగ్ మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఏదైనా గైడెన్స్ తీసుకొని వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి, వాళ్ళ ఫినాన్షియల్స్‌ని బట్టి జాయిన్ కావాలండి. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఒక ఇంటర్మీడియేట్ అనేటిది ఏదో కార్పొరేట్ కాలేజ్‌లో చదివేస్తారనమాట. 10థ్ అయిపోయిన వెంటనే అందరిలాగానే. తర్వాత ఇంటర్ అయిపోంగానే ఏదో ఎంసెట్ రాస్తారు. తర్వాత ఎటు తిరిగిన పరిస్థితుల్లో బీటెక్ చేస్తారు. తర్వాత అమీర్‌పేట్‌కొచ్చేసి అక్కడ నానా పాటలు పడతారు. ఎప్పుడొస్తదో, ఎప్పుడు జాబ్ వస్తదో అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ అంతకంటే ఎక్కువ వాల్యుబుల్ టైమ్ అండ్ టైం ఇంపార్టెంట్ అండి. మనీ పోతే మనం తీసుకురాగలం. ఇప్పుడున్న ఈ టైంలో మీకు ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్. సో, 4 ఇయర్స్ మీరు ఇంజినీరింగ్ గాని, ఇంకేదైనా కోర్స్ చదువుతున్నారంటే, సో, ఆ కోర్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది? దానికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందా? అది మీకు ఫ్యూచర్‌లో ఎలా హెల్ప్ అవుతుందనేది వాళ్ళు ముందే డిసిషన్ తీసుకోవాలి. సో, మీరన్నారు ఎవరో జాయిన్ అయ్యారు. ఏదో ఆ ఫ్లోలో జాయిన్ అయిపోతున్నారు. ఇన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు. మేము కూడా జాయిన్ అయితాము అని కాకుండా
మీరు మీ గోల్ 2030 కాదండి. 2035లో నేను ఎలా ఉండాలి, 2040లో ఎలా ఉండాలి, ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని జాయిన్ అవ్వాలి. సో, ఇప్పుడు కరోనా లాంటి ఒక క్రైసిస్ వచ్చింది. నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు? అప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ ఉన్న వాళ్ళే లాక్‌డౌన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే కొన్ని వేల మందికి మెయిల్స్ వచ్చాయి. టర్మినేటెడ్ అనో, గ్యాప్ ఇచ్చామనో, ఒక 1 మంత్ సాలరీ ఇచ్చేసి కొన్ని వేల మంది జాబ్స్ తీసేశారు. రేపొద్దున 2040లోనో, 2035లోనో ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేయాలి? దానికి కూడా రెడీ ఉండాలి. టెంపరరీగా ఏదో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చింది. నాకు ఒక 6,00,000, 6,00,000, 8,00,000, 6,00,000, 7,00,000 ప్యాకేజ్ వచ్చేసింది. ఐయామ్ ఓకే అనుకుంటే కాదు గదా! ఇంత కాంపిటీషన్. నువ్వు 1 ఇయర్ గ్యాప్ తీసుకోవచ్చు కావాలి అంటే. 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ కూడా అయిపోయింది. నీకు మంచి కాలేజ్‌లో సీట్ రాలేదు. ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకో. ప్రిపేర్ అవ్వు. ఇండియాలోనే గాదు, ఇప్పుడు అబ్రాడ్‌లో గూడా చాలా కంట్రీస్‌లో 100% స్కాలర్‌షిప్‌తో అడ్మిషన్స్ ఇస్తున్నారు. చైనా లాంటి కంట్రీ గావచ్చు, నార్వే గావచ్చు, ఆస్ట్రియా గావచ్చు, రష్యాలో గూడా ఫ్రీగా ఇస్తారు. స్కాలర్‌షిప్ సీట్స్ ఇస్తారు పబ్లిక్ యూనివర్సిటీస్‌లో 100%. నాట్ ఓన్లీ ఫర్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సెస్‌కి, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్‌కి, అగ్రికల్చర్ కోర్సెస్‌కి, యూరోప్‌లో, ఇటలీలో ఐమాట్‌కి, ఎంబీబీఎస్ కూడా ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. ఐమాట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. సో, ఏమేం కంట్రీస్‌లో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎందుకులే 10థ్‌లోనే ఉన్నాం గదా! ఇప్పుడే స్టార్ట్ చేయాలి. 2 ఇయర్స్ తర్వాత కదా మారదేం, లేదు లేదు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక స్టార్ట్ చేస్తాంలే, లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు అబ్రాడ్ యూనివర్సిటీస్‌కి గానీ, ఏదైనా పబ్లిక్ యూనివర్సిటీస్‌కి స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే పాస్‌పోర్ట్ 18 ఇయర్స్ లోపల వాళ్ళకి తొందరగా ఇవ్వరు. సో, పాస్‌పోర్ట్ అనేది మేజర్ డాక్యుమెంట్, మెయిన్ డాక్యుమెంట్. అక్కడ మీరు అడ్మిషన్స్‌కి అప్లై చేయాలన్నా, అప్లికేషన్స్ పెట్టాలన్నా గానీ. సో, అది అప్లై చేసుకొని ముందు నుంచే ప్రాసెస్ చేసుకుంటే 1 ఇయర్ ముందు నుంచే ప్రాసెస్ చేసుకుంటే జర్మనీ లాంటి కంట్రీస్‌లో ఫ్రీగా ఇస్తారు. సో, 1 ఇయర్ గ్యాప్ తీసుకొని జర్మన్ నేర్చుకొని జర్మనీలో యూజీకి అప్లికేషన్స్ పెట్టుకొని యూజీకెళ్ళండి. మీరు హ్యాపీగా అక్కడ చదువుకోవచ్చు. పార్ట్ టైమ్ కూడా చేసుకోవచ్చు. మీరు చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్ జాబ్ చేయడం వల్ల చాలామంది డబ్బుల కోసం చేస్తారనుకుంటారు. డబ్బుల కోసం కాదు. వర్క్ కల్చర్ తెలుస్తది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒక కంట్రీ మొత్తం డిఫరెంట్ ఎక్స్‌పోజర్ అయిపోతుంది మీకు. సో, అలా ప్లాన్ జేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇంటర్మీడియేట్ రాలేదు, మా వాడికి కౌన్సెలింగ్ రాలేదు, పలానా పర్టిక్యులర్ కాలేజ్‌లో 10,00,000కే విత్ హాస్టల్ ఇది కొత్త ప్యాకేజ్ వచ్చేసింది. విత్ హాస్టల్ 10,00,000 అని. ఇది ఒక ఆఫర్ లాగా పెట్టారు. ఈ ఆఫర్‌లు ఉన్న కాలేజ్‌లో అస్సలు జాయిన్ గాకూడదు. కాలేజ్ ఫీజ్ ఎంతో కనుక్కొని, ఆ కాలేజ్ ఫీజ్ ఉన్న దాంట్లో క్యాంపస్‌లో హాస్టల్ ఉందా లేదా? ఉంటే ఎంత? అది వేరు, ఇది వేరు ఉన్న కాలేజ్‌లోనే జాయిన్ గావాలి. విత్ హాస్టల్ పర్ ఇయర్ 2,00,000, విత్ హాస్టల్ 4 ఇయర్స్‌కి 10,00,000 అన్న కాలేజ్‌లో అస్సలు జాయిన్ గాకూడదు. అది ఎక్కడైనా సరే. తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, నార్త్ ఇండియాలో అయినా. ఎందుకంటే అదొక ప్యాకేజ్ సిస్టమ్ చేసి పడేశారు. హాస్టల్‌లో ఉండాలి అని. అది అసలు దాంట్లో ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాదు. మన దగ్గర బేసిక్‌గా ఈ డిగ్రీకి మంచి స్టాండర్డ్ ఉన్న డిగ్రీ అయితే వాళ్ళు ఇవ్వట్లేదండి. జస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారులే గానీ, వాళ్ళకి పూర్తిగా కావాల్సిన స్కిల్స్ అయితే ఇచ్చి పంపించట్లేదు. సో, వాళ్ళు కొంచెం చూజ్ చేసుకునేటప్పుడు కాలేజ్ గావచ్చు, డిగ్రీ గావచ్చు, చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. సో, నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏ కాలేజ్‌లో చదువుతున్నావు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. మీ దగ్గర జనరల్‌గా ఒక పేరెంట్ వస్తే, ఒక 10థ్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ పేరెంటో, లేకపోతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్ పేరెంటో, మీరు ఎలా అనాలిసిస్ చేస్తారండి? వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇస్తారు? స్టూడెంట్‌ని ఎలా గైడెన్స్ చేస్తారు? బేసిక్‌గా స్టూడెంట్ అకాడమిక్స్ ఎలా ఉన్నాయో ఎంతో మాట్లాడదాం. చాలామంది వస్తారండి. పేరెంటే చెప్తాడు మొత్తం. పేరేంటి అని స్టూడెంట్‌ని అడిగితే కూడా పేరెంటే చెప్తాడు. స్టూడెంట్‌ని మాట్లాడనివ్వడు. స్టూడెంట్ డౌట్ అడగాలి కదా మమ్మల్ని. స్టూడెంట్ క్వెషన్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడతాము. ఓకే, స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఉంది. ఈయనకి ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకి బానే మాట్లాడుతున్నాడు. ఈయనకి ఇంట్రెస్ట్ ఉందని. చాలామంది పేరెంట్స్ మళ్ళీ మేము చెప్తాం. సార్ మీరు ఆగండి, మేము మాట్లాడుతామని స్టూడెంట్‌తో మాట్లాడి, స్టూడెంట్ మ్యాథ్స్‌లో బాగున్నాడా? ఫిజిక్స్‌లో బాగున్నాడా? కెమిస్ట్రీలో బాగున్నాడా? ఆయన అకాడమిక్ సైడ్ వెళ్దామన్నా, ఆయనకేంటి ఇప్పుడు ఒక అబ్బాయికి బాగా గేమ్స్ ఆడుతున్నాడని చెప్పేసి గేమింగ్ సైడ్ వెళ్ళమని చెప్పం కదా! సో, అది ఇంట్రెస్ట్ వేరు, ప్యాషన్ వేరు, ఈయన కెరియర్ వేరు కదండీ! సో, నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్, ఆర్ట్ బాగా ఇష్టం అంటే ఓకే. నువ్వు ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంకేదైనా మ్యూజిక్ సైడ్, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ సైడ్ ఉన్నారు అంటే మ్యూజిక్ సైడ్ వెళ్తా అంటే ఓకే. సో, పేరెంట్ ఇంట్రెస్ట్ ఏంటి? పేరెంట్ చాయిస్ ఏంటి? స్టూడెంట్ చాయిస్ ఏంటి? అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది సీపీఎల్‌కి వెళ్తా అంటారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇప్పుడు ఇండిగో వల్ల మనకి ఇంకా పేరెంట్స్‌కి అవేర్‌నెస్ ఎక్కువొచ్చింది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఒక 10,000 పైలట్స్ కావాలి. స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. పేరెంట్ దగ్గర 1,00,00,000 అవుతదది. పేరెంట్ దగ్గర మనీ ఉండకపోవచ్చు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోండి. లేదంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా రిజర్వేషన్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతైతే అంత వాళ్ళే ఇచ్చేస్తున్నారు. దానికి అప్లై చేసుకోవాలి. చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. చాలా ఈవెన్ మీరిప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత చాలామంది అబ్రాడ్ ఎళ్లి జాబులు చేస్తా ఉంటారు. చిన్న చిన్న జాబులు, డెలివరీ బాయ్ జాబ్స్ అవన్నీ గూడా. అవన్నీ గాకుండా చదువుకుంటూ గూడా చేసుకోవడానికి డిప్లొమా కోర్సులు ఇచ్చే చైనా లాంటి కంట్రీస్ ఉన్నాయి. 10థ్ మీద, ఇంటర్మీడియేట్ మీద
డిప్లొమా కోర్సులు ఫ్రీగా ఇస్తారు. అక్కడ చదువుకుంటూనే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఎక్స్‌ప్లోర్ చేయాలండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏమేమున్నాయి, స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఏమున్నాయి, అండ్ అబ్రాడ్‌లో జాబ్ చేయాలంటే ప్రైవేట్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వట్లేదు. అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ గూడా వాళ్ళకి ఉంది. ఒక అబ్రాడ్‌కి సంబంధించిన సెల్ ఉందనమాట. ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఒక సెల్ ఉంది. అండ్ ఇండియా వైడ్ చాలా గవర్నమెంట్ అథారిటీస్ దానికి సంబంధించిన అక్రిడేషన్స్ ఉన్న సెల్స్, అవన్నీ చాలా అసోసియేషన్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యి గూడా మనం అబ్రాడ్‌లో జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. సో, స్టూడెంట్ ఎక్స్‌ప్లోర్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇవాళ గూగుల్‌లో, చాట్‌జీపీటీలో దానికి సంబంధించిన మీరు ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్, వెబ్‌సైట్స్ అన్నీ వస్తాయి. అలా అప్లై చేసుకోవాలి. సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ అవకాశం లేనప్పుడు ఎవరో ఒక కౌన్సిలర్‌ని బేసిక్ సర్వీస్ చార్జెస్ పే చేసి ఆ పని కూడా చేసుకోవచ్చు వాళ్ళు. యాహ్! గుడ్ టు నో సార్. ఎందుకంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నామండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఫారిన్‌లో కూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్ని స్కాలర్‌షిప్స్ ఉంటాయి అనేటువంటిది. ఇండియాలో కూడా ఏ కోర్సెస్ ఉంటాయి 10థ్ తర్వాత అనేటువంటివి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ సెషన్‌లో మనం ఇంటర్మీడియేట్ తర్వాత కెరియర్ అనేటువంటిది ఏ విధంగా చూస్ చేసుకోవాలి, కోర్సెస్ అనేటువంటిది మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ సూన్ హావ్ ఎ సెషన్ సార్. అండ్ బిఫోర్ దట్ యువర్ అడ్వైస్ టు ద పేరెంట్స్ యూ ఆర్ కంప్లీటింగ్ అండ్ స్టూడెంట్స్ యూ ఆర్ కంప్లీటింగ్ 2026లో వాళ్ళు 10థ్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? 2026లో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, అది ఇంటర్నేషనల్ కావచ్చు, స్టేట్ బోర్డ్ కావచ్చు, నేషనల్ బోర్డ్స్ కావచ్చు, అందరు స్టూడెంట్స్‌కి ఆల్ ద బెస్ట్. బాగా ఎగ్జామ్స్ రాయండి. 10థ్ క్లాస్‌ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. 10థ్ క్లాస్‌లో వచ్చే పర్సెంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 10థ్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే లోపు వాళ్ళ గ్యాప్‌లో ఏదో ఒక వాళ్ళొక కౌన్సెలింగ్ సెషన్ తీసుకొని ఆ టెక్నాలజీ మీద వర్క్ చేయాలి. ఇంటర్మీడియేట్ వాళ్ళు ముందే జాయిన్ అయిపోతారు. చాలా గ్రూప్ ఆఫ్ కాలేజ్ ముందే తీసేసుకొని వెళ్ళిపోతా ఉంటాయి 10థ్‌లో మంచి పర్సెంటేజ్ వస్తది అనుకున్న వాళ్ళని. బట్ స్టిల్ ఏదో ఒక టూల్ నేర్చుకుంటా ఉండాలి. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో, ఎనీ డౌట్స్, ఎనీ స్టూడెంట్‌కి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కావచ్చు, అయిపోయిన స్టూడెంట్స్ కావచ్చు, కెరియర్‌కి సంబంధించిన గైడెన్స్ గానీ, వాళ్ళు ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ అస్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ పబ్లిక్ ఎగ్జామ్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ థాంక్ యూ దిస్ సార్. ఈస్ ఎ సెషన్ విత్ రమేష్ దేవపతిని గారు. ఎందుకంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. 10 తర్వాత రెగ్యులర్ ఎంపీసీ, బైపీసీనే కాదనమాట. అండ్ ఆల్సో ఎంపీసీ, బైపీసీ చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామినేషను లేకపోతే నీట్ ఇవే కాకుండా కూడా చాలా ప్రొఫెషనల్ డిగ్రీస్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. వాటిని ఎక్స్‌ప్లోర్ చేసి ట్రై చేయండి. అండ్ ఫారిన్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి కూడా క్లియర్ డీటెయిల్స్ అనేటువంటివి మీకు తెలియాలి అంటే కరెక్ట్ కెరీర్ కౌన్సిలర్‌ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థింక్ వైస్ అండ్ టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ రైట్ కెరీర్ కౌన్సిలర్. And this is Ishwar for Sakshi Education.